గ్రామస్తులారా రాత్రి 7:30కు మన ఊరు సెంటర్ లో అంబేద్కర్ బొమ్మ కాడ నైట్ సర్కస్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నలు పెద్దలు జోకులు డాన్సులు చాలా రకాలుగా మన అంబేద్కర్ బొమ్మ కాడ సెంటర్ లో రాత్రికి సర్కస్. అందరూ రండి. టికెట్ డేరా ఉండదు. ఆట చూసినాక ప్రేమతో తలో 100-50 దాన ధర్మం చేయగలరు. రాత్రికి సర్కస్ ఆట ఆడుతున్న మన ఊళ్ళో చిన్న పెద్ద అందరూ రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం పలుకులా? వా రాత్రి తీసిన పలుకులు మంచిగా ఒకటి తింటుంటే మస్తు టైం పాస్ అవుతుంది. కాయనా మంచిగా ఎగినాయా? ఎగినాయేమో మెత్తగా ఉన్నాయి. మంచిగా పైన పొట్టు ఊడిపోతుంది. గట్టిగా ఉన్నాయి. పొట్టు వస్తలేదు. తింటే దంగుతలేవు. అంత ఘోరంగా ఉంది. కానీ అప్పుడప్పుడు ఇట్లా అంటే అప్పుడప్పుడు రోజు అవి అయిపోయేదాకా ఇట్లా రోజు సాయంత్రం సాయంత్రం టైంలో అయిపోయేలాగా చింతపండు కాలం అయిపోయింది ఆల్రెడీ. చింతపండు దులిపిరు అయిపోయి మనకి చింతగింజలు దొరకలే. అవి ఉంటే మంచిగా ఇలాంటప్పుడు వేసుకుంటే అయిపోతుంది మంచిగా తిని అది. సో ఇదైతే మనకు వేడిగా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఉల్లిగడ్డ ఎక్కువ పోసిరు. యాక్చువల్లీ మన వాళ్ళు బెండకాయ చారు ఇద్దాం అనుకోరు. కానీ ఏమైంది సడన్ ట్విస్ట్. సో యాక్చువల్లీ మా అమ్మ కళ్ళకి వచ్చింది. అమ్మ కళ్ళకి వచ్చి ఏం చెప్పింది నాకు చెప్పలే అన్న. అయితే అన్నకి చెప్పిందట సంథింగ్ ఏదో ఒకటి. ఇక నైవేద్యం పెట్టుకున్నామట చాలా అవుతుందని చెప్పేసి నైవేద్యం కానీ అనుకున్నాం ఈరోజు. ఇక కోసిన ఉల్లిగడ్డ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇమ్మీడియట్ గా మన వాళ్ళు ఉప్మా ప్రిపేర్ బెండకాయ చారు వేద్దాం అనుకోరా. సో బెండకాయ చారు క్యాన్సిల్ అయ్యి రైట్ ఇప్పుడు నైవేద్యం సంబంధించిన మొత్తం రెడీ చేసుకోవాలి. సౌండ్ వస్తుంది అంతా. అట్లా సౌండ్ రావద్దంటే ఏం చేయాలి? మంట తక్కువ పెట్టాలి. మంట తక్కువ పెడితే మన సౌండ్ రాదు. అది క్యాబ్ పెట్టడం మర్చిపోయాడు అసలు. ఎందుకంటే ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది మన సౌండ్ కన్నా. తినిపోతేనే బెటర్లే. గట్టిగా అయినా ఉప్మా ఎట్లయినా తినొచ్చు. వేడి మీద లూజ్ గా తినొచ్చు. గట్టి అయినాక తినొచ్చు. చల్ల అయినాక తినొచ్చు. ఎట్లయినా తినొచ్చు. తినడం అలవాటు కదా. అట్లా తినబుద్ధి కాదు మళ్ళీ. నాన్నగా లేవలే ఇంకా మంచిగా పాలు అవుతుంది బయట. నాన్నగా లేవలేదు. వాటరా ఇప్పుడు చల్ల చూద్దా పక్కన మామయ్య. నిన్న మొన్న మొత్తం మామలతో ఉన్నాడు కదా అందుకనే మామయ్య అని గుర్తొచ్చింది. మామయ్య తాతయ్య అన్నానా? తాతయ్య రాదనుకోని మామయ్య అంటే ఆడ తాతలు ఎవరు లేకుండే కదా. మొత్తం మామయ్య అన్నాడు వాళ్ళిద్దరిని. నిన్న బాగా ఫోన్ చేసి ధృవీకుందా అంచండి అలవాటు. రోజు పొద్దుగా లేవగానే చూస్తుండే కదా. పొద్దంతా ఆడుతుండే కదా. అంతా అంటారు బోర్ ఏదో గిల్టీ ఫీలింగ్ లేనట్టు ఉన్నట్టు అట్లా అనిపిస్తుందట. ఫోన్ చేసింది బావ నిన్న. టైం పాస్ అయితే లేదు. నుంచి పిల్లలతో ఆడుకున్నాం వారం రోజులు. ఇప్పుడు టైం పాస్ అయితే అని అన్నాడు. మనకి పచ్చడి వేసిన శిరీష నైట్ కర్రీ కూడా ఉందిగా. దీంట్లోకి సెట్ అవుతుంది మంచిగా. ఇంట్లోకే మరి లేక పప్పుకు రొట్టెలకు పని చేస్తుంది. ఏంటంటే మనం మా అమ్మకి నైవేద్యం పెట్టాలి. సో అన్నీ తీసుకురావాలి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నిజంగా అసలు సర్కస్లు కానీ అరే డాన్స్ చేస్తున్నాడు. సర్కస్లు కానీ ఊర్లో చిన్న ప్రోగ్రామ్స్ కానీ ఎన్ని రోజులు అవుతుంది అసలు. కోతిలాట కానీ చూడక మస్తు రోజులు అవుతుంది నిజంగా. ఎన్నో రోజులకి ఈయన వచ్చిండు. ఈయన విలేజ్ అంటే పర్మిషన్ అందరి దగ్గర తీసుకొని సాయంత్రం సర్కస్ ఆడతారట. చూసే ప్రయత్నం చేద్దాం. చాలా రోజులు అవుతుంది అసలు సర్కస్ అయితే చిన్న ఉన్నప్పుడు ఇక నుంచి ఇంటికాడ నుంచే చేప తీసుకొని పోయి ముందుగా ప్లేస్ దొరకదేమో అని ముందుగానే వేసి పెట్టి చేపలు కూర్చొని ఒక రగ్గు బుదురుకొని కూర్చుంటుండే ఆ రోజులని. ఏమేండి వచ్చేసినాం. సో ఈయనకి ఎందుకు తీసుకొస్తున్నా అంటే పొద్దుగా మేకపాలు తాగిపిస్తున్నాం. మేకపాలు పొద్దున సాయంత్రం 2 times వస్తున్నాయి. ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మేక కూడా. అందుకని చెప్పేసి వచ్చి మేకపాలు తాగిపించి తీసుకొని పోతున్నా ఈయనకు ప్లస్ నాన్నగారు కూడా. మా పప్పేట పోయినట్టు. పాపాజీ ఏం చేస్తున్నాయి? పాలు తాగిపిస్తున్నాం ఆల్రెడీ.
ఓకే ఆల్రెడీ పాలు తాగిపించేసిండు, అంతా క్లీన్ చేసేసిండు. గొర్రెలు కూడా ఇలా కొట్టేసిండు. హాయ్ గొర్రెల బ్యాచ్, బాగున్నారా? ఎవ్రీథింగ్ ఓకేగా? అందరు బాగున్నారా? రైట్, ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ డన్. మరి కట్టేసినట్టున్నావు అని ఏమైందిరా? ఓము వచ్చిందిరా, చిన్న పాప వచ్చింది, చిన్నది వచ్చిందిరా, చిన్నది వచ్చింది. అలర్ట్ అయింది దానికి. నేను ఆ చిన్నపిల్ల ఎప్పుడు తాగుతుందో నాకు కనిపిస్తలేదు, నేను ఇంతవరకు చూడలేదు. ఏమో ఎప్పుడు తాగుతుందో ఏమో ఇది, కానీ నీట్గా నిమ్మలంగా అయింది ఇది. ఏమైంది అయ్యి? ఏది పైన మేక తాగుతుందా? పాలు తాగుతుందా? అలా మమ్మీ దగ్గర తాగుతుందా? ఒకటే తాగుతుందా? రెండు తాగుతున్నాయా? హోయ్ హోయ్ హోయ్, ఇవాళ ఏమైంది? రోజు మంచి తాగుతుంది ఇవాళ. హోయ్ జాలా చాలమ్మా చాలా. ఇవి పీకేసినాయా? ఇవి మంచిగా ఉన్నాయా? దాయ్ చెప్దాయ్. ఆడుకుంటున్నాయి నాన్న అవి, అట్లా ఆడుకుంటాయి అన్నట్టు, ఇట్లా ఆడుకుంటాయి. గోమార్ ఉందా? మందేద్దాం. లోపల కొట్టకపోయినా మరి అట్లా అంటే. అరే ఇది తాగుతుందండి, ఏమిటి వరకు తాగుతూనే ఉంది అది. రావాలా లోపలికి? చాలా ఏమన్నా విన్నామే, గ్లాస్ నింపాలి. గ్లాస్ మొత్తం నింపితే మరి దానికి హాఫ్ కంటే ఎక్కువ వచ్చినాయి అన్నట్టు. తాతవా తాతవా తీసుకో. చీ అయిందిరా చీ. నా మరి పాలు చీ అంటారా ఎవరన్నా? అవి చూడు పైకెక్కుతున్నాయి, పైకెక్కుతున్నాయి, అవి పైకెక్కుతున్నాయి. పై ఆల్మోస్ట్ తాగినట్టే, ఇంకొంచెం మిగిలిచ్చింది గిడి వరకు. ఎందుకంటే ఇవన్నీ తాగాలంటే అంతటి కాదు, మామూలుగా ఇంత తాగాలంటేనే చుక్కలు చూపిస్తాడు. తాగమంటే ఎన్నిసార్లు బతిలాడదు కానీ ఆ గ్లాస్ పాలు తాగలేడు. అలాంటి ఇంటికి వచ్చిన తర్వాత ఆవులను చూపించుకుంటా, అటు చూపించుకుంటా, అటో ఇటో కొంచెం అయితే కంప్లీట్ చేసాను. ఇంకో కొన్ని ఉన్నాయి నాన్నగారు తాగుతుంది ఇంటికి పోయిన తర్వాత. ఇంటికి పోతే నాన్నగారు తాగదు, మళ్ళీ ఇది తీసుకురా, ఆవు తీసుకురా, అది ఒకటి ఇదొకటి అంటూ ఉంటుంది. ఇదైతే మన పేడ, మన ఆవుది, దాంతోపాటు మేకల గొర్రెల పేడ ఒక ట్రాక్టర్ అవుతుంది. నిండింది ఇప్పుడు ఒకటి. ఇక హరికృష్ణ వాళ్ళ ఇల్లు కంప్లీట్ కానీ వస్తూ ఉంది. ఏదనేమో మన రాఖీ ఆడేమో సిగ్గుపడతా ఉండు. రాఖీ వంగిండ్రా కిందికి రాఖీ. ఇక ఈరోజు రేపు పెళ్ళి మన భాస్కర్ వాళ్ళ అక్కది, అక్కడ షెడ్ వేసేది. ఇదే ఇల్లు వాళ్ళది, పక్కన వెళ్ళాలంటే మనకి. ఇక రేపు పెళ్ళి పోవాల్సి వస్తుంది. ఈరోజు మంగళవారం అని చెప్పేసి ఈరోజు చేయరట పెళ్లి కూతుర్ని. ఏందట? ఏడు పోయినవరా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 8 కావస్తా ఉంది, ఇంకా 8 కాలే. ఓం నమో వెంకటేశాయ. బా అంత నిమ్మరంగా కూర్చుర్రా. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇక సప్న ఇవి ఒక్కసారి గుర్తుకేసుకో. అబ్బా అమ్మా ఏమవుతుంది అబ్బా? ఏం కాదు, ఒకసారి వేసుకో. గట్ చరిత నువ్వు ఒకటి, శిరీష ఒకటి. కళ్ళు మూసుకో. మంచి స్వచ్ఛమైన పాలు సోప్ నాకు దొరకని కూడా దొరకాయి ఒక్కొక్కరికి. వస్తున్నాయి దానే తాగు, కళ్ళు మూసుకొని. ఇట్లుంటుంది అన్నట్టు మనతో పాలు తాగమంటే. అబ్బా అట ముక్కులకు వస్తుందట. క్రియాంశ్ గారు చూసినా ఒక్కసారి కళ్ళు మూసుకొని టకా టకా తాగేసిండు. ఏం టేస్ట్? నీకేం టేస్ట్ కావాలి? ఇప్పుడు కళ్ళు మూసుకో, ఒక బుక్ వేసుకో, తాగు సాప్. నా మంచి పాలు అవి. మా అమ్మ సిటీలోకి వెళ్ళి ఫోన్ చేస్తారు నాకు ఈ పాలు కావాలని. ఈ ఇంటికాడ పుట్టిన పాలను తాగమంటే మీకు బద్ధకం ఉంది. అది ఆయన నీకు చాలట. నేను ఎందుకు నువ్వు తాగవారా? నువ్వు కూడా ఒక మేకపాలు రా మంచి తీయగుంటాయి, మేకపాలు తీయగుంటాయి. శిరీషకొద్దంట తాగేసి ఎన్ని తాగేసి ఒక్క బుక్క నా స్వప్న. మేకపాలు దొరికేటివి కొన్ని కొన్ని దొరుకుతాయి. తమ్ముడు
నాన్నగారు లేవలే ఇంకా? ఓ మై గాడ్, ఇంత టైం అవుతుంది ఇంకా లేవలే నాన్నగారు? ఓ అరే శేఖర్ బాబు, స్నానం చేసినావా ఇంత పొద్దు కదా? రికార్డ్ బద్దలైపోయింది బాబు. మేకప్ నిన్న కావాలని ఇప్పుడు కొట్టేసి ఒక బుక్క అయిపోయింది. బాగున్నా? టేస్ట్ చేయలేదు మరి ఏం చేస్తాం? ఎంతమంది అడుగుతుంటారు, ఈమెకేమో తెలివి లేదు, ఏం చేద్దాం? చిన్నపిల్లలకు పాలు తాగిపిస్తే ఎనర్జీ అట, గట్టి పడతారట. ఇప్పుడు గట్టి పడాలి, గట్టి అవుతారట. అందుకని అన్నం తింటలేడు. మేకప్ పాలు చాలానికి ఆయనకి మేకప్ పాలు చాలిగా మంచిగా ఆరోగ్యానికి. అవును. మా బట్టలు చూసారు కదా, నిన్న మొత్తం లేడీస్ బట్టలు ఉతికారు మన యాత్రకు వేసిన మొత్తము. ఇక మేము మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ కవర్ చేసిన మాత్రం ఈ 2 కండువాలు, పంచలు, 2 పంచలు మొత్తం వాటి మీద కవర్ చేసినాం. బట్టలు తీసుకున్నాం కానీ ఆడొక జత వేసుకున్నాము. మా టూర్కి పోయిన బట్టలు మొత్తం అయితే ఇవి మా ఇద్దరి మాత్రమే. నేను మొత్తం వాళ్ళిద్దరి ప్లస్ పిల్లలు ఉండిరు. ఈరోజు మాత్రం మా ఇద్దరు మాత్రమే ఉండిరు. ఇక సిద్ధర్లు అయితే ఎవరి వాళ్ళకే ఒక్కొక్కటి వేసుకున్నా, ఎక్స్ట్రా కూడా వేసుకున్నా, పిల్లలు కూడా వస్తారని చెప్పేసి మొత్తం ఫినిష్ అయ్యి రోజుకి. మళ్ళీ ఉన్నట్టున్నాయి కాడ ఈ రోజు స్నానం చేసినాయా? మళ్ళీ పెళ్లి అట్లా డివైడ్ చేసిరా, లేకపోతే నిన్న మొత్తం ముత్తుండే. సరే ఏదైతే ఏముంటే ఎట్లా నిజానికి దండలు ఇట్లా ఏది శిర్షా ఇంకా వేరే విధంగా ప్లాన్ చేయాలి నాకు తెలిసి. ఇగో ఇట్లా రేకుల కింద ఆడ ఎంత గెలిసి కనబడుతున్నాడు. ఇట్లా కాకుండా ఇట్లా సపరేట్గా ఒక్కటే ప్లేస్లో స్టార్ట్ చేయాలి. ఆడేందు కొడుతున్నాడు. కిరాణ్ సైడ్ ఏం చేస్తాడు? లోట కొడుతుంటా ఉన్నాడు. పైన అరచిద్దాం అవి వదిన పూజ చేస్తుంది. ఇక మళ్ళీ పని స్టార్ట్ చేసినామంటే నైవేద్యం పెట్టే వరకు మళ్ళీ రూమ్లో పని ఉంటుంది మనకు. పప్పు వస్తారు ఆ టైంకి. నేను తీసుకొస్తా. సో మన ఇంట్లో పూజ కూడా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ చెప్పినాం కదా ఈరోజు అమ్మకి నైవేద్యం పెడతామని చెప్పేసి. సో దానికోసం అయితే ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ మటన్ కోసం అయితే ఉల్లిగడ్డ వేసి తాలింపు అయితే రెడీ చేస్తూ ఉన్నది. కొత్తిమీర, పుదీనా ఆల్మోస్ట్ అన్ని డన్. మేమైతే ములుక్కు పోయి మార్కెట్ పోయి మటను దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం అయితే తీసుకొచ్చినాము. మేము పోయడానికి కనీసం ఒక గంట టైం అయింది. ఆ గంటకి ఎక్కువనే మాకు పట్టింది, కానీ ఆ గంటకి ఎక్కువ మీరు బట్టలు ఉతికిరు. ఇల్లు కడిగిరా? మంచి పని చేసారు. పైన మొనగడినాం, ఈరోజు నిన్న ఇలా చేసినాం. ఇక రోజు చూసుకుంటే బాగుంటది, కానీ పాలిష్ బండ అయితే ఇంకా నీట్ కనిపిస్తుంది. ఇది ఎంత చూసినా అంతే కనబడుతుంది. కడిగినప్పుడు మాత్రం రోజు చూడకుండా వారానికి ఒకసారి కడిగినాం అనుకో, వారం రోజుల పాస్ వెళ్తుంది. మరి తెల్ల ఉంటది. ఏం చేస్తున్నాడు? రే క్రియాంచు ఇదా వానికి ఏది దొరుకుతుంది పొట్టి తీసుకుని కింద పడేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా సామాన్లు మొత్తం తీసి కింద పడేస్తున్నాడు సంచలకేనే. ఏమో జరుగుతుంది మళ్ళా. అరే ఏం చేస్తున్నావు రా కుడుకలా? ఏం చేస్తా తింటావా? కౌకలా కుడుకలా కడుకలా ఏమంటారు వానికి అర్థం అవుతలేదు. ఎంత టైం పడుతుంది మనకు సుమారుగా? ఇప్పుడు అంటే ఓన్లీ మటన్ ఒకటే కదా, మిగతా అంటే ఆయిల్ పదార్థాలు చేసేది ఏం లేవు కాబట్టి ఆయన బయట తీసుకొచ్చినాం కాబట్టి తొందరగా అయిపోతుంది. అన్న లేచిపోతే సడన్గా చెప్పినారు పెట్టుకుందాం రా అని. అట్లా యాక్చువల్ ముందే ప్లాన్ చేసుకుంటే మనమే పెంక పెట్టాం. పెంక పెట్టి మనం కూడా ఎలాగో చాలా మురుకులు లేవు కాబట్టి అదొకటి ఇదో చేసుకుంటున్నాం. అయితే ఫస్ట్ కట్టలు తెచ్చుకున్న తర్వాత పొయ్యి మంచిగా రెడీ అవుతుంది కదా, అప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఒకటి రోజు చిరుతుండి ఆమెకి కంపల్సరీ స్నాక్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. ఆమె కాకపోయినా కానీ మనకు కూడా పొద్దున్న సాయంత్రం ఏదో ఒకటి ఉన్నప్పుడు వీలు కాకపోయినప్పుడు ఇంట్లో చేసినట్టు సడన్ పెట్టి కూడా పంపించేయచ్చు. దానికోసం మనకి ఇప్పుడు ఎంతగానో ఏం లేదు. ఇదేంటి పచ్చిమిర్చా? ఏం అనుకున్నాం కానీ ఏం చెప్పలే కానీ మేము సపరేట్గా నువ్వు చెప్పిన లిస్ట్ మాత్రమే పట్టుకొని వచ్చేసినాం. ఈరోజు ఎవరో మంగళవారం కదా, బుధవారం గురువారం, రేపు ఒక్కరోజు గడిస్తే గురువారం మూలుకు మంగళవారం అదే పని. అయ్యా ఆ రోజే పెళ్ళికి ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి. సాయంత్రం అయితే పక్క, ఎందుకంటే తెలుసు కదా ఆ రోజు మళ్ళీ 4 పెళ్లిలు ఉన్నాయి. ఎటు పోతామో అర్థం కాదు, ఏమేమి కవర్ చేస్తామో తెలియదు. ప్లాన్ లో సడన్ చేంజ్ ఏంటంటే మామిడి పళ్ళు ఉన్నాయి కదా మన దగ్గర, మామిడి పళ్ళు కూడా జ్యూస్ చేద్దామని చెప్పేసి తీసి పక్కన పెట్టినాము. వీటిని మంచి అన్ని మొత్తం కట్ చేసి అన్ని పండ్లు ఉన్నాయి కదా దర్ర పండు మక్కిని తీసి మొత్తం జ్యూస్ చేద్దామని ఇప్పుడే డిసైడ్ అయింది. ఇప్పుడు ఏం డిసైడ్ కాలేదు. 2-3 రోజులు నిన్న తెచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా. మరి ఈ పని పెట్టుకున్నప్పుడు పనులు అయితలేవు, అవి ఉన్నాయి అట్లనే పోయినాయి అనుకో. అన్న గురించి తెలుసు కదా, మరి ఎందుకు మరి అవసరమా? తల సై చేసామంటే అదొక పని కూడా కాదు. ఇప్పుడు ఇవన్నీ చేద్దామా? కొన్ని చేద్దాం. కొన్ని చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? కడిగి పెట్టాలా? కడిగి కోసి అట్లా గుజ్జుది
గుజ్జు అంటే ఓన్లీ తోలు తీసేసి పీస్ తీసేయాలి అంతే కదా, మిగతా మొత్తం కావాలి నీకు. కాసేపు ఈజీ అయిపోతుంది పని. సో కొన్ని అయితే పక్కన పెట్టేసి పండు పని అయితే తీసుకొని మంచిగా బకెట్లో కడిగి పెట్టినాము. కడిగి సపరేట్ తీసి పెట్టుకొని వీటిలో జిజ్జు మొత్తం తీసి ఒక సపరేట్ వేయడానికి అని చెప్పేసి శీర్ష అయితే కట్ చేస్తుంది ప్రజెంట్ అయితే. శీర్ష ఓన్లీ దాన్ని ఏమంటారు, తోలు సపరేట్ చేయి, పీస్ సపరేట్ చేయి, మధ్యలో ఉన్న జిజ్జు మొత్తం తీసి బాగుండేసి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి కదా. మిక్సీ పట్టి మొత్తం దానికి ఏమేమో వేస్తాను నాకు తెలిసి ఇంగ్రీడియంట్స్. అప్పుడెప్పుడో చేసినాం 2-3 years కిందట. అప్పటి నుంచి అయితే మళ్ళీ గుర్తులేదు. తీయడానికా ఇగో తీయడానికి ఇది ఉంటుంది చూడు, ఇట్లా మంచిగా ఏమంటారు, ఇట్లా ఏమంటారు దీన్ని దూయడానికి, అది ఏమంటారు దీన్ని ఏమంటారు మంచిగా వస్తుంది. మళ్ళీ ఆగా ఇంక దాంతోనే తీస్తున్నావు, చెంచు ఉన్నది కదా అది ఇంక వేరే తీసుకో. పీస్ అదే పీసేనా, పీస్కెళ్ళి కూడా తీసే, పీస్ కూడా ఏమద్దు. సో మామిడికాయ జ్యూస్ కూడా పిప్పి వేసి మిక్సీ పట్టేసి ఇంకా అలాగే అవుతుంది. అది పీసా, అది పీసా, పీస్లో వేయలేక అయినా కానీ వీళ్ళకు. ఇప్పుడు దీనిలో ఏమేమి వేసినావు, పాలు చక్కెర అంతేనా? అంటే ఇప్పుడు డైరెక్ట్ తాగొచ్చు. అది కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం చల్లగా అయినాక తాగాలి. ఇది పూరీలకు ఇది వేస్తారు కదా, చపాతీలు నైట్ చేస్తా, చట్నీ టైపు నైట్ చేస్తా పూరీలు. అది నైట్ పూరీలు చేసి అదుకొని తినొచ్చా? మరి షుగర్ వేసినావు కదా ఇంట్లో, షుగర్ వేస్తే తీయ ఉంటుంది కదా. ఏముండదు, టేస్ట్ మంచిగా ఉంటది అట్లా. షుగర్ వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుందా టిఫిన్లకు? తిని చూడు చేసినాక ఇప్పుడు తినొచ్చు. ఇప్పుడు నైవేద్యం పెడతాను కదా, నైవేద్యం పెట్టచ్చు. అది సరే కానీ రైస్ అయిందా? అన్ని అయిపోయినాయి. రైస్ కూడా ఓ బాగా వేసినావా, మస్తు అవుతుంది అది. చలో మధ్యాహ్నం చికెన్ చట్ ఇందాక మర్చిపోయినా. అన్న మంచిగా చెప్పి చికెన్ కూడా తీసుకోరా అంటే వద్దు అని చెప్పిన. సాయంత్రం మీరేమంటారో నేను వద్దన్నా. అన్ననేమో సాయంత్రం కూడా ఎత్తగారు మంచిగా ఈజీగా తీసుకోరా అంటే అయిపోతుందని అన్న అన్నాడు. నేనేం తీసుకోలేదు. చలో రెడీయా? ఫోటో పెట్టేసి అమ్మది, అమ్మ ఫోటో తీసుకురాపో. బావు థ్యాంక్ యూ. నాకేనా మాగా ఒకటి మిగిలిచ్చారు అటో ఇటు ఉన్నాయా మొత్తం, ఇంకా మొత్తం పనులు మొత్తం కట్టం పెట్టిరా ఉన్నాయా? యాక్చువల్లీ మనం 2 ఫోటోలు ఎందుకు చేయించుకున్నామంటే ఇట్లా నైవేద్యం పెట్టినప్పుడు ఒక ఫోటో వాడుకోవడానికి ఉంటుంది, రెగ్యులర్గా వాడుకోవడానికి అట్లా ముంగట ఎదురుగా ఒకటి వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి 2 ఫోటోలు చేయించినాం ఆ రోజే. జ్యోతి కూడా అడిగిన ఉండే, తర్వాత జ్యోతికి చెప్పినా కానీ మళ్ళీ ఇంకా చేయించుకోలేదు. ఇవి మన తెలిసి మళ్ళీ ఆనే ఆర్డర్ ఇచ్చి ఆనే చేయించుకుంటా అని చెప్పింది అమ్మ ఫోటో. ఆల్రెడీ మేము చెప్పినాం ఒకటేసారి అయిపోతుంది అంటే చాలా మంది ఏమన్నారంటే అది అయిపోయింది మీరు ఇవ్వద్దు అడవిలకు, వాళ్ళు సపరేట్ చేయించుకోవాలనుకుంటే అట్లనే మనం కూడా అప్పటి నుంచి ఆన్ వేసి పెట్టుకుంటాం. స్టూడియోలో ఉంది అది, జ్యోతి తెచ్చుకోవాలి నాకు తెలిసి. అది ఎంత మంచిగా కూర్చున్నారా పిన్ని దగ్గర. అన్నుడు ఆలస్యమైంది రా. నాని మొక్కినావా? నాని మొక్కినా మొక్క ఆడే మొక్కుతాడు, మంచిగా మొక్కుతాడు. ఒలిసి 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 ఇవన్నీ చదువుతా దగ్గరకు వచ్చి వంత చెల్ల కొడతారు అనమాట. అందుకనే విసిపెట్ట అవు ఆడ ఉంది వద్దే ఇగో షెల్ఫ్లా 10 రూపాయలు పెంచినాడు దాని మీద రేటు. నేను షాక్ అయినా. జస్ట్ అన్ని ఇప్పుడు వచ్చిండు. కరెంట్ బిల్ మళ్ళీ 661 వచ్చింది. 317 రూపాయల నుంచి మళ్ళీ 600 పెరిగింది. 600 నుంచి మళ్ళీ ఈ నెల మొత్తం గడిస్తే 1200 దాటుతుంది. మనకు కరెంట్ బిల్ పెరుగుతున్నట్టు కానీ తగ్గనే తగ్గదు అసలు. డోర్ పెట్టినా ఒక్క నిమిషం. మరి మీరు సౌండ్ చేస్తారు అని చెప్పేసి మహారాష్ట్ర నుంచి ఫోన్ చేసి అక్క వాళ్ళు మన ఫుల్ డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు. అదే సౌండ్ ఎక్కువ వినబడుతుందని చెప్పేసి డోర్ పెట్టేసాను నేను. జై మాతాది జై మాతాది అమ్మ మరొకటి ఉన్నాం ఫర్ యూ. 2000 2000 3000 661 300కి 600 600కి మళ్ళీ చిన్న 1200 అవుతుంది. దానికి మనం ఏం చేయలేం. జర్రా 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 661 తీసుకొచ్చి మళ్ళా తింటాడు అలా రసంగా. ఒక 5 నిమిషాలు కావాలి. 5 నిమిషాలు మొక్కురా నాని మొక్కు బెట దగ్గర పోయి మొక్కుతాడు. నిజంగా అమ్మ పెట్టకపోతే ఏదో హెల్త్ అనిపించింది. అందుకని అప్పుడు గుర్తు చేయాలి. రాత్రి కళలోకి వచ్చి అవి ఏం చెప్పింది అన్న, స్వామి ఆకలి అవుతుందిరా పెట్టురు తొందరగా అన్నది.
ఆ చప్పున మేలుకొచ్చింది. అమ్మ చాలా రోజులు అవుతుంది, మనం యాత్ర తిరిగి వచ్చినాం. దాని తర్వాత అసలు నాన్ వెజ్ అయిపోయింది, అది లడ్లన్నీ అయిపోయినాయి. ఇంకా సరే ఇక పెడదాం అన్నట్టుగా పొద్దున్న లేవగానే అదే అనిపించింది. ఇక మర్చిపోవద్దు, అదే మర్చిపోదు. ఇలాంటప్పుడు గుర్తు చేసుకో. యాక్చువల్లీ పండుగలు పెడతారు చాలా మటుకు. పండుగలకి గుర్తు కాకుండా మన ఇష్టం వచ్చినప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా పెడతా ఉండాలన్నమాట మనం. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వచ్చినాయి కదా, అన్నీ వచ్చినాయి. మరి నెలలకు కూడా పెట్టద్దు అయిపోయింది కదా, తిథి అయిపోయింది కదా. తిథి ప్రకారం మనం పాటించినాం, అయిపోయింది. తెచ్చినావా నాని? రైట్. ఇప్పుడు నాని కూడా షాప్ పంపించచ్చు అనమాట. కొబ్బరికాయ తీసుకురామని చెప్పిన, కొబ్బరికాయ తీసుకుని వచ్చింది. ఉత్త పోదుగా ఈమె షాప్కి, మళ్ళీ ఏమో తెచ్చుకుందా ఆమె కదా. ఏం తెచ్చుకున్నావు చూపేట? సరే ఇప్పుడు తిన్న తర్వాత లేదు నీకొకటి తెచ్చింది. ఆమెకొక్కదానికి తెచ్చుకోలేదు, ఇద్దరు తెచ్చుకున్నా. సపోర్ట్ చేయాలి నేను. ఎప్పుడైనా 2 దేవాలు పెట్టా, తమ్మినికి ఒకసారి నీకు ఒకటి. వాడు ఎంత మంచి అడుగుతాడు. అడే నిన్న కొట్టినా తిన్నా దెబ్బలు తిన్నా ఏం చేసినా కానీ అక్కకు ముందు అంటాడు తెలుసుగా. అక్క తర్వాతనే వాడికి అంటాడు. నువ్వు కూడా అట్లే, ఏం కావాలన్నా ఇద్దరికి తెచ్చుకోవాలి, ఏమున్నా సరే సమానం ఉండాలన్నమాట. మంచి స్వీట్ రానా నీకు ఇష్టమని తెచ్చిండే మోతిచూరు. అమ్మకు ఇది ఇష్టం అన్న, దాల్ముడి ఇష్టం అమ్మకు. దాని మొక్కాలే నేను ఆగరా మొక్కిన తర్వాత జ్యోతిని కూడా పిలుస్తా అయిపోతున్నాం. మళ్ళీ మొన్ననే వచ్చి మొన్ననే పోయిరని. జై మాతాది, జై జై మాతాది. గదిని పంపిస్తున్నా చచ్చా, ఇద్దరు కలిసి వస్తారా? సరే పని చాలు మొక్కు పెట్ట నాని. అప్ప తర్వాత రా, మొక్కిన తర్వాత ఇస్తా. మొక్కు నువ్వు మొక్కు. తిన్న తర్వాత బయటకు వచ్చి అంటే తిన్న తర్వాత ఉన్నాడు, సారీ మొక్కిన తర్వాత బయటకు వచ్చి ఎందుకు ఇట్లా కూర్చోవాలి ఒక 5 నిమిషాలు? ఆల్రెడీ మనకు చెప్పారు కదా ఏమని, దేవతలు వచ్చి ఎంగిల్ చేసిపోతారు వాళ్ళు. నిజమేనా? అంటే స్వర్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అందరూ స్వర్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి కొంచెం తినిపోతారని ఒక నమ్మకం. అది నమ్మకం తీరుగా మనం పాటించాల్సి ఉంటుంది. ఒక 5 నిమిషాలు అయిపోయిందా? వెళ్దామా? చాలా మంది తిన్నాం, అయిపోయింది. నేనే లాస్ట్, నేను పోయొచ్చిన ఆల్రెడీ. నాని పోరా తిందామారా, అటు లోపల పోతే మళ్ళీ ఆకలి అవుతుంది అంటాడు. చెల్లె కూడా ఒకసారి ఫోన్ చేస్తే అయిపోతుంది. మనం అనుకోకుండా అయింది కానీ ఈరోజు మనం పెట్టిన ప్రతిసారి చెల్ల చెప్పలేదా? అనుకోకుండా నువ్వు పొద్దు వెళ్ళగానే నువ్వు ఆమె ఆల్రెడీ బెనకాడు కట్ చేసి పెట్టింది. మరి అనుకోకుండా అయింది కాబట్టి మనం ఏం చేయలేదు దానికి. వాటర్ ఎందుకు కలిపి తెచ్చినాక అంత చల్లలేదు అవుతా శిరీష, అంత చల్లలేదు ఆగొద్దు మరి.